హలో నమస్తే అండి. ఈరోజు ముల్లంగి కారపు పులుసు చేస్తున్నానండి. ఎప్పుడు పచ్చడి సాంబారే చేస్తాం కదా ముల్లంగి, ఈసారి కారపు పులుసు చేస్తున్నానండి. అన్నంలోకి బాగా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు, టమాటా కచ్చాపచ్చగా నూరుకున్నానండి. 2 పచ్చిమిర్చి, ముల్లంగి, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కుక్కర్ వేడెక్కిందండి. ఆయిల్ వేసి ఆయిల్ వేస్తున్నానండి. పోపు దినుసులు వేయాలండి. ఆవాలు, జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను, టమాటా అండి, పచ్చిమిర్చి. కాస్త వేగాలండి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఒక 5 నిమిషాలు వేగాలి. ఒక ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కాసేపు వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వెళ్ళేంత వరకు. నెక్స్ట్ వచ్చి ముల్లంగి అండి. చక్రాలుగా కోసి పెట్టుకున్న ముల్లంగి. ఒక 5 నిమిషాలు వేగాలండి. ఇది వేగాయండి. ఇప్పుడు పసుపు, కారం అండి. ఒక 2 స్పూన్ల కారం, ధనియాలు 2 స్పూన్లు అండి. టేస్ట్ని బట్టి సాల్ట్ అండి. ఇవి కూడా కాసేపు వేగాలండి. వేగిందండి. ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు చింతపండు రసం అండి. కొద్దిగా వాటర్, చింతపండు రసం నీళ్ళు వేసాకండి జీలకర్ర మెంతుల పౌడర్ అండి. అదొక చిన్న స్పూన్ అండి, చాలు. వేసి బాగా కలబెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్లు పెడితే చాలండి. హైలో పెట్టేసి ఒక 2 విజిల్స్ అండి. రెడీ అండి ముల్లంగి కారపు పులుసు. చాలా బాగుంటుందండి అన్నంలోకి. దీంతో పాటు వడియాలు నంచుకుంటే ఇంకా బాగుంటుంది.
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. లైక్ చేస్తేనే అండి నాకు మీరు లైక్ చేస్తే సపోర్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.